హాయ్ అండి. మీ అందరికీ దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసా? అయితే ఈ వీడియో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాన్ని ఒక దగ్గర ఉంచుకోవాలి. దాని తర్వాత దొండకాయ ముక్కల్ని ముక్కలుగా కోసి మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయాలి. అది బాగా ఒక 2 to 5 minutes వేగే వరకు ఉంచుకోవాలి. అలా వేగిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ముందు మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, జీలకర్ర అవి ఈ దొండకాయ ముక్కలో మిక్సీ పట్టించాలి బాగా. ప్లస్ అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. పులుపు మనకు తగినంత, చింతపండు అయినా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. అలా మిక్సీ పట్టేస్తే దొండకాయ చట్నీ రెడీ. ఈ చట్నీని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ప్రతిసారి ఈ మామూలు చట్నీలు తిని బోర్ కొట్టినప్పుడల్లా ఈ దొండకాయతో కూడా చట్నీ చేసుకోవడం ట్రై చేస్తే అప్పుడప్పుడు కొత్త టేస్ట్ తిన్నట్టు ఉంటుంది, కొత్తగాను ట్రై చేసి ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కరివేపాకు వేయడం వల్ల హెల్త్కి కూడా మంచిది. కరివేపాకు చాలామంది అయితే తీసి పడేస్తారు, కానీ ఇలా వేసి మిక్సీ పట్టడం వల్ల ఆ కరివేపాకు అన్నది మన బాడీలోకి వెళ్తుంది. నేనైతే ఇలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.